హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జీవితంలో సర్దుకుపోవడం అంటే ఏంటండి? ఎదుటివారు ఎన్ని మాటలన్నా మనం సర్దుకుపోతూ ఉండాలా? అంతే కదా, ఎదుటివారు అవమానించినా సర్దుకుపోవాలి. ఎవరు ఏం చేసినా సర్దుకుపోవాలి. దాని అర్థం సర్దుకుపోవడం అనే మాటకి అర్థం అది సర్దుకుపోవడం, అంతేనా? ఇప్పుడు ఒక భార్యకి ఒక కూర ఉంటుందండి. భర్త వంక పెడతాడు, ఏంటి కూర? అక్కడ సర్దుకుపోద్ది. రెండో రోజు అదే, మూడో రోజు అదే మాట. నీకు వంటలు రావు, నీకు వంటలు రావు, నీకు వంటలు రావు అంటే తింటున్న మనిషి కదా, మిగతా వాళ్ళ ఇంట్లో తింటున్నారు మనుషులు కదా అంటే నువ్వు ఒక్కడవే మనిషివా? అలా నువ్వు ప్రతిసారి అవమానిస్తుంటే ఎలా సర్దుకుపోద్ది? ఏ భార్య అయినా నువ్వు అసలు బాగోపోయినా బాగున్నది, కర్రీ కూర బాగుంది అని పొగిడితే ఆ భార్య ఎంత ఆనందపడుద్దంటే ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందపడుద్దండి. మా ఆయన నా కూర చాలా బాగుందన్నాడు అని చాలా ఆనందపడుద్ది. ఎందుకంటే ఆడవాళ్ళకి వేరే ప్రపంచం ఉండదండి. భర్త తప్ప వేరే ప్రపంచం ఉండదు. ఇప్పుడు బయటికి వెళ్ళిన మగాడంటే 10 మందితోని మాట్లాడతాడు, 10 చోట్ల తిరుగుతాడు. కాబట్టి తనకి ఏ బాధ అనిపించదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే మనకున్న కొన్ని కొన్ని బాధల్ని మనం మర్చిపోతుంటాం. కానీ భార్యకి వేరే ప్రపంచం ఉండదండి. భర్తే ప్రపంచం. భార్య అనే స్త్రీ భర్తనే ప్రపంచంగా చూసుకుంటున్నప్పుడు ఆమె ఆ భర్తతోనే మాట్లాడుద్ది. ఎక్కువసేపు తనతోనే మాట్లాడాలనిపిస్తది. తను ఒక పొగడ్తిస్తే చాలు చాలా ఆనందపడుద్ది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మరింతండి. ఎందుకంటే వాళ్ళకి మరీ బయట ప్రపంచం తెలీదు. ఇప్పుడు బయట జాబ్‌లకెళ్ళిన ఆడోళ్ళు ఉన్నారనుకోండి, నలుగురు కొలీగ్స్‌తో మాట్లాడుతుంటారు. కొద్దిగా మైండ్ రిలీఫ్‌గా ఉంటది. ఎందుకంటే మనం మనుషులం గదండీ! మనిషే పుట్టినాక ఏదో ఒక బాధ ఉంటదండి. బాధ లేదు అంటే అది అతిశయోక్తి ఏం కాదు. ఎందుకంటే అది అవాస్తవం. ప్రతి మనిషికి బాధ ఉంటదండి. కోటీశ్వరుడికి కూడా బాధ ఉంటుంది. కూటికి లేనోడికి బాధ ఉంటుంది. ప్రతి మనిషికి మనసనేది దేవుడిచ్చాడు కాబట్టి బాధ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదో ఒక చోట, ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాబ్లం ప్రతి మనిషికి ఉంటుందండి. లేదు ప్రాబ్లమ్ అనటానికి లేదండి. ఆహా! వాళ్ళకేమి శుభ్రంగా ఉన్నారు, బా నగలేసుకున్నారు, చక్కగా ఆస్తులు సంపాదించారు, బిల్డింగులు కట్టుకున్నారు. ఏంటిలే ఆళ్ళ పని బాగుంది అనుకుంటారు. కానీ అది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళ బాధ ఉంటుంది ఈ లోపల ఏదో ఒక చోట, ఏదో ఒకటి. అది ఆర్థిక సంబంధమైన బాధలైనా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఏ విధంగా సొసైటీ పరంగా కావచ్చు, ఏదో ఒక బాధ ప్రతి మనిషిలో ఉంటదండి. బాధ లేదనే వాళ్ళు ఉండరు. ఆ! భార్యని వంట చేస్తదండి. చేస్తే కూర బాలేదంటాడు. ఆ భార్య ఎంతవరకు సర్దుకుపోద్ది చెప్పండి? ఒకరోజంటే సర్దుకుపోద్ది. రెండో రోజు సర్లే అనుకుంటది. ప్రతిరోజు నువ్వు అదే మాటంటే ఆ భార్య ఎంతవరకు సర్దుకుపోద్ది? అప్పుడు ఆ భార్యకి అనిపిస్తది. కొద్దిగా గట్టిగా మాట్లాడే పెళ్ళామనుకోండి, మీరు వండి చూపిచ్చండి. నేను నేర్చుకుంటా. ఎందుకంటే మీకు నచ్చట్లేదు గదా! వండితే సుఖమేంటి? నాలాంటి పెళ్ళాం అనుకోండి, రోజు బాగోలేదంటే ఏం చేత్తాను తెలుసా? వంట మానేసి కూర్చుంటా. వంట చేయలేదేంటి అన్నాడనుకో మా ఆయన, మీరు వండి చూపిచ్చండంట. ఎందుకండి నేను వండినా నా కూరలు బాగుంట్లా, ఆ కూరలు ఇబ్బంది పడుతూ మీరు తినడం, మీరు బాధపడడం నాకస్సలు ఇష్టం లేదండి. అందుకే మీరు ఒకసారి వండి చూపిచ్చండి, నేను నేర్చుకుంటాను. అప్పుడు మీలాగా వండడం నేర్చుకుంటాను. ఎందుకండి ఇంత ఇబ్బంది పడుతూ మీరు నా మీద ప్రేమతో, అభిమానంతో, ఇష్టం లేకపోయినా చాలా కష్టంగా, ఇష్టంగా తింటున్నారు. ఎందుకండి అంత కష్టం అంటాను నాలాంటి పిల్లమైతే. అదే కొద్దిగా సెన్సిటివ్ పిల్లమైతే, మీ ఆయన నా కూర బాగోలేదన్నాడు. ఏంటి రోజు ఇదే మాట. సరిగ్గా వండట్లేదా? ఇంకెలా వండాలా ఆయనకి నచ్చినట్టని. తనలో తనే మదన పడిపోద్ది. ఎందుకండి పిల్లల్ని అలా బాధపెడతారు చెప్పండి? మీరు మాట్లాడే ఒక చిన్న మాట వాళ్ళకి ఎంత ఆనందాన్నిస్తది. ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందాన్నిస్తది. ఎందుకంటే ముఖ్యంగా ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళకి బయట ప్రపంచం తెలీదండి. బయటికి ఇంకా జాబ్‌కెళ్ళిన ఆడోళ్ళు ఉన్నారనుకోండి, నలుగురితో కలుస్తారు. ఏదో ఒక బాధ మర్చిపోతుంటారు. పాపం వాళ్ళనంత బాధ పెట్టబాకండి. అలా ప్రతిదానికి ఒక మనిషి సర్దుకుపోవడం అంటే చాలా బాధాకరమండి. అదేవిధంగా ఒక మనిషి ఉంటాడు. ఒక అమ్మాయి అయినా, అబ్బాయి అయినా 10 మందిలో పట్టుకొని
జోకులేయడము, ఎగతాళిగా మాట్లాడటము. అంటే ఒక్కసారి అయితే సర్లే అనుకుంటాం. రెండోసారి అనుకుంటాం. మూడోసారి ఒళ్ళు మండిపోద్ది. మండిపోయినా సర్దుకుపోయామనుకోండి అది మన తప్పు అవుద్ది. తిరిగి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అది వాళ్ళల్లో తప్ప. కావాలని వాళ్ళు మనల్ని చేస్తున్నారా? వాళ్ళ యాటిట్యూడే అలాగుంటదా? వాళ్ళు ఫస్ట్ నుంచి పెరిగిన విధానమే అదా? వాళ్ళకెప్పుడూ ఎదుటివారిని విమర్శించడమే అలవాటా? లేకపోతే నన్నే ఎస్పెషల్లీ విమర్శిస్తున్నారా వచ్చినప్పుడల్లా? అనేది గమనించుకోవాలి మనం. వాళ్ళకి తగిన సమాధానం చెప్పాలి తెలుసుకొని. అలా సర్దుకుపోయే అనే గుణాన్ని మనం నేర్చుకున్నాం అనుకోండి, జీవితం అంతా ప్రతి విషయంలోని మనిషి సర్దుకుపోవాల్సి వస్తదండి. ఒక్కసారి, 2 సార్లు చూడండి. మూడోసారి సరైన సమాధానం చెప్పండి. సర్దుకుపో అని పక్కనోళ్ళు కూడా సలహాలిస్తారండి. భర్త ఇలా అంటున్నాడు, అలాగా అంటున్నారు. అంటే సర్దుకుపోమ్మా జీవితం కదా! అత్తమామలు ఇలాగ అంటున్నారంటే సర్దుకుపోమ్మా. ఒక్కసారి అంటే ఊరుకుంటారు. రెండోసారి ఊరుకోరు. మూడోసారి కూడా కోడలు భరిస్తది అత్తమామలన్నప్పుడు. ఎన్ని సార్లు భరిస్తది? అంటే అలా సర్దుకుపోతూ ఉంది. అదేం నోరెత్తకుండా మాట్లాడుతూ ఉందనుకో, అన్నవోళ్ళు అంటానే ఉంటారు. అదే ఈవిడ ఒక్కసారి ఎదురు తిరిగిందనుకో, అమ్మో! కోడల నోట్లో నోరెట్టాననుకో, వామ్మో! కొంపమ్మో! దీని నోట్లో నోరెందుకురా బాబు! అనుకోని అత్తగారే పక్కకెళ్ళిపోద్ది. అంతే కదండీ! జరిగేది సొసైటీలో ఇదే. సర్దుకుపోవడం అన్నది ఎక్కడ సర్దుకుపోవాలో అక్కడ సర్దుకుపోవాలండి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. ప్రతి చోట సర్దుకుపోయామనుకోండి మనం అబాస్పాలైపోతాం. అలాంటి అవమానాలు భరించాల్సిన అవసరం మనకు లేదు కదా! అంత నెసెసిటీ కూడా లేదు. ఈ సొసైటీలో బతకాలంటే మనల్ని మనం ధైర్యంగా మలుచుకోవాలి. ప్రతిదీ ఎదిరించగల ధైర్యం గుండెలోనే మనం సంతరించుకోవాలి. అలాంటప్పుడే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా చాలా హ్యాపీగా బతకగలుగుతారు. ఎందుకంటే మగవాళ్ళలో కూడా ఉంటారండి పిరికివాళ్ళు. మగవాళ్ళలోనే అంత దుర్మార్గులు, నీచులు, రేపిస్టులు, మర్డరిస్టులు వీళ్ళే అని చెప్పుకుంటాక లేదండి. మంచి, చెడు అన్నది ఆడ, మగలో కూడా 2 మేల్‌లో కూడా ఉంటాయండి. మంచి, చెడు అనేవి ఒక మగాడిలోనే కాదండి ఆడోళ్ళలో కూడా ఉంటాయి. 2 అన్ని రకాల గుణాలు ఆడోళ్ళలోని, మగాళ్ళలోని కూడా ఉన్నాయి. కాబట్టి మనిషి ధైర్యాన్ని సంతరించుకొని ఎదుటివారు మాట్లాడేటప్పుడు ఒక మనిషి బాగా బతుకుతున్నారనుకోండి, ఏ రకంగా వీళ్ళని అవమానిద్దాం, ఏ రకంగా కించపరుద్దాం, ఏ రకంగా కయ్యాలు పెడదాం, ఏ రకంగా గొడవలు పెడదాం, ఏ రకంగా నలుగురిలో అవమానిద్దాం అని చూస్తారు. ఎందుకంటే అసూయ ద్వేషాలు అలా అనిపిస్తాయి అన్నమాట. అలా ఇప్పుడు భార్యని పొగుడుతుంటే భరించలేని భర్తలు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళు మరింత టార్చర్ చేసేస్తుంటారు. ఇలాంటి వాళ్ళని మనం గమనించుకుంటూ మన తెలివితేటలతో ముందుకు సాగాలండి. ఎందుకు ఒక్క సెకన్ ఆలోచించుకోవాలి. కూర్చోండి ప్రశాంతంగా. ఎందుకు పద్దాక ఇలా అంటున్నారు? ఓహో! వీళ్ళు ఇలా అన్నప్పుడు మనం ఇలా చేద్దాం అని ఒక్కసారి మీలో ఆలోచన వచ్చిందంటే జీవితంలో మీరు గెలిచినట్టేనండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.